హలో హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా చూసారండి. నేను కంపోస్ట్ తయారు చేస్తున్నానండి. ఇదంతా పల్లీలది పొట్టు ఉంటుంది కదండి. ఇది నేను గ్రీన్ టీ ప్యాకెట్స్ కూడా యూజ్ చేస్తాను. దీనికి ఇవి కట్ చేసి అందులో వేసేయడమే. ఇదేమో నీమ్ పౌడర్ అండి. ఇది చాక్పత్త పొడి అండి. అంతా మన టీ వడగట్టుకున్నాక నేను ఎండబెట్టుకునేది. ఇదంతా ఎగ్షెల్స్ అండి. ఇదంతా ఇలా పౌడర్ వేసుకున్నాను, అంతా క్రష్ చేసుకున్నాను ఇలాగా. ఇది మొత్తం నేను కంపోస్ట్ తయారు చేస్తున్నానండి. ఫస్ట్ నేను మడ్డు వేసుకుంటానండి. కొంచెం మడ్డు వేసుకుంటున్నాను. మడ్డు వేసుకున్నాక కొంచెం ఎగ్షెల్స్ ఇది వేసుకుంటున్నానండి. వేసుకున్నాక ఇదంతా ఇలాగే వేసుకున్నదండి. మనం పొద్దున్న వంట చేసుకున్నప్పుడు కూరగాయలది అన్నీ మిగిలితే ఇలా వేసుకుంటారండి. అంతా దేవుడు పెట్టిన పూలు కూడా నేను ఇలాగ వేసుకుంటాను. వేరే సింగిల్ వేసుకుంటానండి. వేసుకున్నాక మళ్ళీ మడ్డ వేసుకుంటున్నాను. తర్వాత టీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది చూడండి, టీ పౌడర్ అంతా ఎండబెట్టుకున్నంత వేసుకునండి. పచ్చిది కూడా వేసుకోవచ్చు, కానీ ఎండినాక వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మళ్ళీ పీనట్ ఉన్నాయి కదండి, షెల్స్ ఇవి కూడా వేసుకున్నాను. అన్నీ జమ చేసుకున్నాండి. కవర్లో జమ చేసుకుని ఇలాగ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను టీ బ్యాగ్స్ కట్ చేసుకుంటానండి. చూడండి, నేను అన్ని ఈ పేపర్స్ కూడా వేసుకోవచ్చండి, ఏం కాదు. కంపోస్ట్లో పేపర్స్ కూడా ఉంటే కూడా బాగానే ఉంటుంది. కంపోస్ట్ మంచిగా డ్రైగా మంచిగా వస్తుంది. నేను ఇవన్నీ వేసుకున్నాను. మళ్ళీ దీనిపైంచి ఎగ్షెల్స్ది మళ్ళీ వేసుకుంటున్నానండి నేను. ఎగ్షెల్స్ది ఆ తర్వాత నేను నీమ్ పౌడరు ఎగ్షెల్స్ పాతది ఉండేయండి, అది కూడా వేసుకుంటున్నాను. మన కంపోస్ట్లో చాలా మంచిగా యూజ్ అవుతుంది చెట్లకి. ఇదంతా గోమాతదండి. ఇది గోమాతది అంతా నేను ఇలా పెట్టుకున్నాను. గోమాత పేడ ఇవన్నీ ఉంటాయండి. చెట్లకు చాలా న్యూట్రిషన్స్, రూట్స్కి చాలా బాగా పోషకాలు వస్తాయండి. ఇవి బెండకాయలు కట్ చేసుకున్నానండి నేను. సొరకాయది కొంచెం ఉంటే అంత పాడైపోతే అదంతా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఎగ్షెల్స్ కూడా వేసేస్తున్నాను అండి నేను. మొత్తం వేసేస్తున్నాను. వేసేసినాక నీమ్ పౌడర్ కూడా మొత్తం వేసేస్తున్నాను నేను. నీమ్ పౌడర్ కూడా నేను దీని పైనుంచి మడ్డు వేసుకుంటాను. మడ్డు వేసుకున్నాక మళ్ళా ఇది నీమ్ పౌడర్ వేస్తాను. నీమ్ పౌడరు ఎగ్షెల్స్ వేసుకున్నాను కదా నేను. మళ్ళీ దీనిపైనుంచి ఇలా మట్టి వేసుకుంటున్నాను. మళ్ళీ నీమ్ పౌడర్ వేసుకుంటున్నాను మొత్తం. వేసుకుని మళ్ళీ అంతా మడ్డు వేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ ఎక్కువ పోయొద్దు, ఇలా చిలకరియాలండి.
ఇది అండి నా కంపోస్ట్ తయారు చేసినాను. పాతది కంపోస్ట్ ఇలా తయారు చేసుకున్నానండి. ఇది పైన ఉండేసరికి మొన్న వర్షాలకు వాటర్ ఇంకిపోయినాయి. దీని ఇది అండి పరిస్థితి. కంపోస్ట్ మీద ఇది మొత్తం టీ పౌడర్ అండి. టీ పౌడర్ మడ్ రెండు తయారు చేశాను. ఒక 1 year నుంచి ఇదే జమ చేస్తున్నాను. టీ పౌడర్ మడ్. చెట్లకు టీ పౌడర్ చాలా మంచిదండి. నేను అలా పడేయకుండా ఇలా యూస్ చేస్తాను. మనం ఇలాగ చేసుకున్నాం కదండి. అప్పుడప్పుడు వచ్చి 2 daysకి 3 daysకి వచ్చి మొత్తం మన స్టిక్తోని ఏదైనా సీకుంటే ఏదైనా మన దగ్గర ఏదైనా ఉంటే మొత్తం ఇలా చేయాలండి. మొత్తం ఇట్లా కింద నుంచి మీద దగ్గర కలిపి మళ్ళీ కవర్ చేసుకోవచ్చు మనము. నేను ఇలా మొత్తం లైన్గా పెట్టుకున్నానండి నా చెట్లని. ఈ చెట్టు తెలుసు కానీ మీకు, ఇది పెన్సిల్ చెట్టు అంటారు. ఇది చాలా మెడిసిన్ అండి. ఈ పెన్సిల్ చెట్టు ఇది చాలా మంచిది. ఇంటికి దిష్టి తగలదు. మళ్ళా అప్పుడు కుట్టు నొప్పి అంటారు కదండి. దీంట్లో ఇలాగా చూడండి, మీకు చూపిస్తున్న విరిచి ఇది చూసారండి. ఇట్లా మిల్క్ లాగా వస్తున్నాయి కదండి. ఇది అనేది కడుపులో అదే బొడ్లో వేసుకొని పెట్టుకుంటారండి. ఇది బొడ్డులో వేసుకొని పెట్టుకోవద్దండి. కొంచెం ఏదైనా పసుపు అలాంటివి వేసి పెట్టుకోవాలండి. దీనివల్ల స్టమక్ పెయిన్, కుట్టు నొప్పి తగ్గుతుంది ఈ పెన్సిల్ చెట్టుతోటి. ఇదండి పెన్సిల్ చెట్టు. ఇది అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాండి. ఇక్కడ లైన్గా పింక్ ఫ్లవర్ వచ్చింది చూడండి. ఇది దొండ చెట్టు అండి. ఇది ఇలా పెట్టాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి. వీటి వల్ల మనకి ఆకులు వస్తుంటాయి సైడ్ పొంటి. ఈ ఇట్లా సైడ్కి వచ్చింది. ఇలా దొండ కొమ్మ పెట్టుకుంటే మనకు వస్తాయి లీవ్స్. ఈ రాగి చెట్టు మొత్తం పోయిందండి. మెల్లిమెల్లిగా అంతా ఇగురు పెట్టింది. ఇది చూసారండి మీకు, భృంగరాజ్ ప్లాంట్. ఎప్పుడో 3-4 months బ్యాక్ నేను ఏప్రిల్ మేలో విత్తనాలు వేసానండి. అస్సలు రాలేదు. అప్పుడు వేస్తే ఎంత ఎదురు చూసినా రాలేదండి. దీని సీడ్స్ రాకపోయేసరికి నేను ఈ స్నేక్ ప్లాంట్లోనే వేసుకున్నానండి. ఇవ్వండి దీని విత్తనాలు. భృంగరాజ్ ఇవి ఉన్నాయి కదండి. ఈ పువ్వులో మన జీలకర్ర లాగానే ఉంటాయి, సాజీర లాగా ఉంటాయండి సీడ్స్. సేమ్ సాజీర లాగా ఉంటాయి. అవి నలిచి వేసుకున్నాను. 4-5 months అయిందండి. ఇప్పుడు వచ్చాయండి ఇవి. ఇక్కడికి వచ్చాక మేము షిఫ్ట్ అయ్యాక ఇక్కడికి వచ్చాయి. ఇందులో కూడా పెరిగాయండి. చూడండి ఇదంతా భృంగరాజ్ అండి. గుంటగలుగు రాకు అంటారు తెలుగులో. ఇది వామ చెట్టు, తులసి చెట్లు పెరిగాయండి. ఇదేం చెట్టో తెలియదండి. దీనికి భలే పూలు వస్తున్నాయి. ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు నా చెట్లు మొత్తం.